హలో ఫ్రెండ్స్. సోది లేకుండా సుత్తి లేకుండా ఒక్క ముక్కలా అయితే ఈరోజు తండేల్ మూవీ ఎలా ఉందో మాట్లాడేసుకుందాం. నాగ చైతన్య, సాయి పల్లవి రెండోసారి జంటగా నటించిన మూవీ తండేల్. ఈ మూవీ గురించి నాగ చైతన్య అయితే చాలా కష్టపడ్డాడనేసి డైరెక్టరే చెప్పాడు. ఈ మూవీకి డైరెక్టర్ కార్తికేయ, డైరెక్టర్ చందు మొండేటి. ఇక సినిమా విషయానికొస్తే సినిమా అయితే సూపర్‌గా ఉంది. ఈ సినిమా అయితే ఎస్పెషల్లీ లవర్స్‌కైతే చాలా నచ్చుతుంది. ఇంకా 'బుజ్జి తల్లి' పాట వచ్చినప్పుడైతే థియేటర్‌లో అరుపులే అరుపులని చెప్పవచ్చు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అయితే యాక్టింగ్ అయితే అదరగొట్టేసారనే చెప్పవచ్చు. ముఖ్యంగా నాగ చైతన్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనే చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించిన అందరు నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళ లవ్ స్టోరీ మీదనే ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే ఇంకా పాకిస్తాన్‌కి వెళ్ళడం అలా ఉంటుందంట. అయితే చాలామంది అయితే మిక్స్డ్ టాక్ అయితే ఇస్తున్నారు. అలాగే ఈ టైంలో ఇంకా వేరే సినిమాలు ఏవి లేకపోవడంతో తండేల్‌కి ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు. తండేల్ మూవీ యూనిట్ అయితే ముందు నుంచి తండేల్ మీద అయితే చాలా పెద్ద నమ్మకంతోనే ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఇది నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మారుతుంది అని అల్లు అరవింద్ ఇంకా బన్నీవాస్ అయితే చెప్పడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే ఈ సినిమాని ఇంకో మెట్టు మీదకి తీసుకెళ్ళిందనే చెప్పవచ్చు. సాంగ్స్ అయితే అదిరిపోయాయి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉంది. ముఖ్యంగా 'బుజ్జి తల్లి' సాంగ్ అయితే ఇంకా చెప్పవసరమే లేదు. అలాగే 'హైలేసే' సాంగ్ కూడా చాలా బాగుంది అంటూ చాలామంది అయితే నెటిజన్లు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్న నాగ చైతన్యకైతే తండేల్ మూవీ అయితే బూస్టప్‌నిచ్చిందనే చెప్పవచ్చు. పెళ్లి తర్వాత తాను నటించిన ఫస్ట్ సినిమా కావడం వల్ల నాగ చైతన్య అయితే చాలా హ్యాపీగా ఉన్నాడంటూ నెటిజన్లు అయితే తెలుపుతున్నారు. అలాగే అల్లు అరవింద్ కూడా హమ్మయ్య అనేసి అయితే అనుకున్నాడంట. ఎందుకంటే చాలా నమ్మకం అయితే ఈ సినిమా మీద పెట్టుకున్నాడు. తండేల్ అయితే తన నమ్మకాన్ని నిలబెట్టిందంటూ అల్లు అరవింద్